హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ ఒక టీఎఫ్ఐ బాన్సర్. బేసిక్గా లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పుష్ప 2 క్రేజ్ చూస్తే ఆకాశం అంత ఉంది. అండ్ ఆ క్రేజ్ని బట్టి జస్ట్ ఒక అంచనా వేసుకుంటే ఈజీగా 150 to 200 crores ఈజీగా వస్తాయి మూవీ డే 1. ఈ వీడియోలో పుష్ప 2 ఎందుకు చూడాలి, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించే పుష్ప 2లో కొన్ని సీక్వెన్స్లు, కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీతో డిస్కస్ చేయాలి. టాప్ 10 రీజన్స్ నేను ఈ వీడియోలో చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చివరి వరకు చూడండి. లాస్ట్లో కమెంట్ కూడా చేయండి మీకు ఎలా నచ్చిందా నచ్చలేదా అని. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న సబ్స్క్రిప్షన్ నోట్, వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఒక్కరికి షేర్ చేయండి, జస్ట్ ఒక్కరికి చాలు. ఏదో ఒక కమెంట్ పెట్టండి, నచ్చిందా లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెట్టండి. సో ఇంకా వీడియోలో వెళ్తే రీజన్ నెంబర్ 1 కేశవ. టీఎఫ్ఐలో చాలామంది పాపం కేశవాని బ్లేమ్ చేస్తున్నారు. సోసియడ్ ఎందుకో తెలియదు, కట్టప్పల కేశవ పుష్పని ఏదో చేస్తాడు అని అనుకుంటున్నాం, బట్ ఏం చేయకూడదు అని అనుకుందాం. ఎందుకో కమింగ్ టు నా పర్సనల్ వ్యూలో పుష్పని ఏదో చేస్తాడనిపిస్తుంది కేశవ. ఆన్సర్ December 5th వస్తుంది, రెడీ. రీజన్ నెంబర్ 2 మొల్లేటి మోహన్ అండ్ మొల్లేటి మోహన్ తమ్ముడు, అదేనండి పుష్ప బ్రదర్స్. సో బేసిక్గా పుష్పకి అండ్ వాళ్ళ బ్రదర్స్కి ఒక చిన్న రైవలరీ జరుగుతూనే ఉంది కదా, పార్ట్ 1లో ఆల్రెడీ చూపించారు. సో దీనికి ఇది ఇంకా కంటిన్యూషన్గా చూపిస్తారా లేకపోతే వీళ్ళు కలుస్తారా? మీ ఒపీనియన్ ఏంటి? రీజన్ నెంబర్ 3 పుష్ప ట్రైలర్లో ఒక షాట్లో పుష్ప అండ్ పుష్ప గ్యాంగ్ మనీ మొత్తాన్ని ఒక కుర్చీలో పెట్టి కుక్కేస్తున్నట్టు అనిపిస్తుంది. ఐ థింక్ పుష్ప పాలిటిక్స్కి వెళ్తున్నాడా, ఏదో పార్టీ ఫండ్ కోసం మనీ అరేంజ్ చేస్తున్నాడు, లేకపోతే ట్రైలర్లో చూపించినట్టు ఆ హ్యాండ్ గుర్తు ఇంకా జెండా ఇవన్నీ ఏదో సంథింగ్ ఏదో జరుగుతున్నట్టుంది. సో మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. రీజన్ నెంబర్ 4 పుష్ప మెయిన్ ఎమోషన్స్ విత్ ఇనీషియల్ నేమ్స్ అండ్ మదర్. అసలు పార్ట్ 2లో మదర్కి అండ్ పుష్పకి మధ్యలో బాండ్ అనేది ఖచ్చితంగా చూడాలి. అసలు ఏం జరుగుతుంది, ఎందుకో పార్ట్ 1లో నా పర్సనల్ ఫీలింగ్ ఇన్కంప్లీట్ ఫీల్ వచ్చింది. అండ్ అది కంటిన్యూషన్గా పార్ట్ 2లో మేబీ దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆన్సర్స్ ఇస్తారేమో చూడాలి. నేనైతే ఆ పుష్పకి అండ్ పుష్ప వాళ్ళ మదర్కి మధ్యలో ఎమోషనల్ బాండ్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ రీజన్ నెంబర్ 5 హూ ఈజ్ మెయిన్ విలన్. అసలు పుష్పలో మెయిన్ విలన్ ఎవరు? జగపతి బాబు గారు కనిపిస్తున్నారు, భన్వర్ సింగ్ షెకావత్ కనిపిస్తున్నాడు, మంగళం సీను కనిపిస్తున్నాడు, అండ్ జాలీ రెడ్డి కనిపిస్తున్నాడు. న్యూస్ ఛానల్స్లో కేశవ అనేసి అంటున్నారు. ఎవరు మెయిన్ విలన్ ఎవరు అనేది మనకి ఇంకా తెలియట్లేదు. మేబీ దీనికి ఆన్సర్ పార్ట్ 3లో వస్తుంది అనుకుంటా. ఆల్రెడీ పార్ట్ 3 కన్ఫర్మ్ అయిపోయింది. ఎక్స్క్లూజివ్గా ఫోటో మీకోసమే వేస్తున్నా. వీళ్ళ వెనకతల ఇమేజ్ చూడండి. పుష్ప 3 టైటిల్ పుష్ప ద ర్యాంపేజ్ అంట. రెడీ, ఇంకా చూద్దాం. రీజన్ నెంబర్ 6 జక్కారెడ్డి. కొండారెడ్డి బ్రదర్ జక్కారెడ్డి. నాకు తెలిసి జక్కారెడ్డికి మాత్రమే కాస్త ఆలోచించే పవర్ ఉంది అనిపిస్తుంది సినిమాలో. మేబీ ఒక్క జక్కారెడ్డి మాత్రమే పుష్పతో కంటిన్యూగా ఉంటాడు అని అనిపిస్తుంది. సో ఏమవుతుందో చూడాలి December 5th. రీజన్ నెంబర్ 7 జాలీ రెడ్డి. యాక్చువల్లీ జాలీ రెడ్డి వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్, అసలు చాలా షేడ్స్ ఉన్నాయి. అండ్ అది పెర్ఫార్మెన్స్ చేసింది కూడా కన్నడ హీరో. సో ఆయనకి పవర్ఫుల్ రోల్ అనేది పక్కా ఉంటుంది. సో జాలీ రెడ్డి పుష్పకి రివెంజ్ తీసుకున్నాడా లేదా అనేది పార్ట్ 2లో తెలుస్తుంది. ఆర్ జాలీ రెడ్డితో పుష్ప మింగిలే అసలు ఏంటి అనేది December 5th తెలుస్తుంది. చూడాలి December 5th. రీజన్ నెంబర్ 8 సిండికేట్ ఇష్యూ. పార్ట్ 1లో ఆల్రెడీ సిండికేట్ ఇష్యూస్ అన్నీ చూపించారు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో సిండికేట్ యాక్సెస్ మొత్తం మంగళం సీను గారి దగ్గర ఉంటుంది. అండ్ మంగళం సీనుకి అండ్ కొండారెడ్డికి ఒక చిన్న క్లాస్ వస్తుంది. దానిలో పుష్ప ఎలా దూరాడు ఇవన్నీ పార్ట్ 1లో చూపించారు. బట్ ఇప్పుడు పార్ట్ 2లో అసలు అదే సిండికేట్లో పుష్ప ఎంటర్ అవుతాడా, లేకపోతే కొత్తగా వేరే సిండికేట్ క్రియేట్ చేసి పుష్పరాజ్యాన్ని తయారు చేసుకుంటాడా, ఏంటి అనేది ఏం అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే కింద కమెంట్లో చెప్పండి. రీజన్ నెంబర్ 9 సుకుమార్. రీజన్ 8 వరకు ఒక ఎత్తు, రీజన్ 9 ఒక ఎత్తు. సుకుమార్ గారి మార్క్ డైరెక్షన్ అండ్ సుకుమార్ గారి టేకింగ్ అండ్ సుకుమార్ గారి లాజిక్స్ అండ్ సుకుమార్ గారి ఎమోషన్స్ అండ్ చాలా ఉన్నాయి సుకుమార్ గారి గురించి. సో వీటన్నిటి కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇంకా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రీజన్ నెంబర్ 10 అల్లు అర్జున్ గారి యాక్టింగ్. బేసిక్గా అల్లు అర్జున్ గారు ఈ పాత్ర కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది. అండ్ ఆయన పుష్ప రోల్లో బతికేస్తున్నారు, బయట కూడా బతికేస్తున్నారు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఆయన పుష్ప రోల్ కోసం పడిన డెడికేషన్ అండ్ చిత్తూరు స్లాంగ్ అండ్ పుష్ప మార్క్ మ్యానరిజమ్స్ అండ్ డిక్షన్, అల్లు అర్జున్ గారు వీటి కోసం పుట్టారనిపిస్తుంది. సో
నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా అల్లు అర్జున్ గారి కోసం. సో చూడాలి. అండ్ ఇవ్వండి టాప్ 10 రీజన్స్ నాకు ఎగ్జైటింగ్గా అనిపించే రీజన్స్. మీకేమైనా పాయింట్స్ ఏమైనా అనిపిస్తే కింద కమెంట్ చేయండి. సో December 5th పుష్ప రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ టు వాచ్ పుష్ప అండ్ థియేటర్స్. సో చూద్దాం ఏమవుతుందో. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.